నేను నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా, ఓకే ఓకేనా? అది చెప్పాలి, చెప్తా. సరేనా? యా గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాడిలోన కందిపప్పు. ఈ పనుల్లో కనిపించలేదు. అర్థం కాదు మేడం. ఒకసారి నా ఫ్రెండ్ పిలిపించి చెప్పిస్తే నేను బరాబడి చెప్తా, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నీ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ పిలిపియాలి? చింటూ రైడర్ 46. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఆయననేనా చిట్టు మోడల్? చిట్టు మోడల్ అంటున్నది. చింటూ రైడర్ చింటూ రైడర్ 46. 46. ఈ సిస్ గోల్ ఏందండి? 46 అంటే ఇప్పుడు రైడర్ ఉంటారు కదా, రైడర్ ది సింబల్ అన్నమాట. ఓకే 46. ఓకే సరే, ఆయనకు ఒక టంగ్ ట్విస్టర్ చెప్పిన, ఈయనతో మాట్లాడి నాకు కూడా పోతుంది. టంగ్ ట్విస్టర్ చెప్పిన, ఓకే, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. సూపర్. ఇందాక ఎందుకు చెప్పలే మరి? అంటే చెప్పినా కదా, నాకు ఎవరితోనే నేను ఎవరితోనైతే ఎక్కువ మాట్లాడతానో వాళ్ళు చాలా గట్టిగా చెప్తారు, చాలా క్లారిటీ చెప్తారు. నా ఫ్రెండ్స్ అట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలానే చెప్తారు. ఇంకా వేరేలతోని మనం పరిచయం కాం, వేరే మాకు అవుతామే లేదు. మా దునియా మాకే ఎక్కువ. నువ్వు ఎన్ని పైసలు పెట్టు, ఎన్ని కోటిచ్చాడు పెట్టు, నా జాన్లు ఎంట్రీ కొడితే ఆ పైసలు వీలావు. అంటే చిన్నప్పుడు నేను మా చుట్టాల ఇంటికి వెళ్తుండే, ఓల్ సిటీ మాది. అంటే మమ్మీ వాళ్ళకి బిడం కూడా, నేను అక్కడ చదువుకొని వెలిగి ఓల్ సిటీకి వచ్చిన. అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మన నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తా, ఆడ వీళ్ళందరూ ఆడుకుంటుండే. అలా అలా పరిచయం. తర్వాత ఒక 5 years నుంచి ఓల్ సిటీకి వచ్చేసిన. బిడం కూడా అలా కొంచెం నా కొడుకు ఫుల్ తాగుడు, గొడవలు, పోలీస్ స్టేషన్లు ఎక్కువ అయిపోయినాయి. ఆ నుంచి తీసుకుపోయారా పోలీసులు? చాలా మంది ఇంటింటికి కాళ్ళు లావాలి, కాడెక్కాలి. పోలీసు వాడు మనకి ఎక్కియాడు, మనమే కాడెక్కేస్తాం. చాలా సెకలు ఉన్నారా నీలో? అట్లుంటాం మనడు బాబు. పిఎస్ లాగా పోయినాక సార్ చెప్పండి సార్ అన్నట్టు మాట్లాడతాం. ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు ఆయన పోలీస్ అయినా అనుకో, ఎట్లా మాట్లాడతావు ఒకసారి చూపి. ఇప్పుడు నువ్వు తాగొచ్చినావు ఓకేనా, రోడ్ మీద నేను పట్టుకున్నారు, ఆయన పోలీస్ ఆయనే, ఎట్లా తీసుకొని లోపల వేసిరు, ఎట్లా మాట్లాడుతావు? బయటకి ఎట్లా వస్తావు? మాట్లాడు. అవును తాయి ఉన్నా, నన్ను పట్టుకున్నాడు, నేను నా పిల్ల కోసం ఆయన అంతే, నేను ఏం చేయలే, ఎవ్వరిని ఏం జరకాలే. ఆడ ఈడ లోన్ మీద కూర్చొని ఆయన మంద అయిపోయింది, వెళ్ళిపోతున్నా, నన్ను తీసుకొని పోయిండు సార్. సరే సార్, ఇంకోసారి తాగా సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇంటికి వెళ్ళిపోతా, మా అమ్మయ్య వెయిట్ చేస్తుండు సార్. అయినా వదలడు వదులుతాడు మేడం. ఎందుకు వదులుతాడు? నమ్మకం. పోలీసు వాళ్ళు మంచి కూడా చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. నువ్వు తావుడు తప్పు కదా, తావుడు తప్పు గాని అమ్మేటోడు కూడా తప్పు కదా. ఓకే అమ్మేటోడు తప్పు కదా, మళ్ళీ మేము చేసే తప్పు అయితే అమ్మేటోడు తప్పు కదా. గవర్నమెంట్ మేమే గాని ఏడవతాడు తాగోదు, వైన్స్ లో తాగాలి, పబ్లిక్ ప్లేస్ లో తాగోదు, లోన్ మీద ఎక్కడైనా తాగవచ్చు, మన జంగాల్ అన్ని మనవే. మనీ కోసం గవర్నమెంట్ మంద అమ్ముతుంది అంటావు? అంటే మనీ కోసం అమ్ముతారని కాదు, పబ్లిక్ కోసమే అమ్ముతారు. కాకపోతే పబ్లిక్ ఎక్కువ మందుకి పైసలు ఖర్చు పెడతారు. లేకున్నా తప్ప కరెక్టా? అది కరెక్టా కానీ 18 ఫెస్టివలే తాగాలి, 18 చిన్న వాళ్ళు తాగోదు. 18 చిన్నోళ్ళు తాగద్దు కదా. మనం 4th క్లాస్ ఎట్లా తాగినావు? అది తెలియక అలా 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 అలవాటు చేస్తాడు. గాని నువ్వు ఇది బాగుందని చెప్పి అలవాటు అయినా, నేను ఖరాబ్ అయినా. ఇప్పుడు నా తమ్ముడు టీగడ్ తాగుతానే ఫుల్ కొట్టినా మేడం, మా తమ్ముడు టీగడ్ తాగుతానే కొట్టినా. ఇంటికి పోయి చెప్పిండు డాడీకి చెప్తే, నువ్వు కూడా తాగినావు కదా రాబే అన్నాడు. అవును, నేను ఖరాబ్ అయిపోయినా, నా లేక నా తమ్ముడు అవ్వాలా అని చెప్పి. సూపర్, మంచోడు. అట్లనే చెయ్యాలి. మనం చెడిపోయినాం కదా అని పక్కనోడు కూడా చెడిపోవాలి. అందుకే నేను ఓల్ సిటీలా ఏ చిన్న పోలోడు తాగుతా అంటే లానియా. సరే అంతే. అల్లు అర్జున్ ఇష్టం కదా నీకు? చాలా. అవునా? ఆయన డైలాగులు వచ్చా? సినిమాలలో డైలాగులు నేర్చుకోలేదా ఒక్కటి కూడా? పుష్ప అంటే ఫైర్ అనుకున్న వాడా, పుష్ప అంటే ఫైర్ తగ్గేదేలే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఓకే సరే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే ఎవడు? పండుగాడు. నువ్వు కాదా? దైకోత్సవం చెప్పు. వాళ్ళు కొడితే నీ దుష్మన్లకి చెప్పు. ఒవ్వలు కొడితే తుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారో వాడే ఈ సైకో తోనువాడు. లక్ష భక్ష్యములను భక్షించిన లక్ష్మయ్యకు
ఓకే ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఓకే ఓకే చాలా పెద్ద ఉంది మేడం ఇది. నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఏం చెప్పినా నీకు అర్థమైతుంది అన్నావు కదా. నేను ఒక్కొక్క వర్డ్ చెప్తా, చెప్పిస్తా మొగాని అనిపించుకోట మొగండి అనిపించుకుంటా ఆ, అంతా చెప్పకపోయినా చెప్పేసి. నేను అనుకుంటా. ఓకే, లక్ష భక్షములను లచ్చ బచ్చములను ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? లక్ష లచ్చ లక్ష లచ్చ లచ్చ కాదు లక్ష లచ్చ లక్ష లచ్చ ఆ, లచ్చ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లక్ష లచ్చ పచ్చపులను లచ్చ పచ్చలను లచ్చ లచ్చ అది కాదు బేబీ. లచ్చ బేబీ. లక్ష బేబీయా? ఓకే అంటే మాకు కొన్ని పలకనికి డార్లింగ్ బేబీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. ఆరు ఆడు ఆరు ఆడు ఆడు అది పలకనికి రాదు మేడం. ఆడు ఆరు తిస్తు కూడా పలకనికి రాదు, ఇంగ్లీష్ లో రాదు. ఓకే ఓకే, ప్రాబ్లం ఆరు. ట్రై చేయి, తప్పు కాదు, ట్రై చేయి. ఓకే ఆరు ఆడు ఎర్ర లారీలు ఆడు ఎల్ల లాడీలు ఎర్ర లారీలు ఎర్ర లాడీలు ఎర్ర ఎర్ర లారీలు లాడీలు ఆరు ఆడు పచ్చ పచ్చ లారీలు. లాడీలు మొత్తం చెప్పు. ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు ఎర్ర పచ్చ లాడీలు ఎర్ర పచ్చ కాదు, ఆరు ఆడు ఆరు ఎర్ర లారీలు ఆడు ఆరు ఎల్ల పచ్చ లాడీలు లారీలు. ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు. సరే గాని చెప్పింది నేను ఫస్ట్. ఓకే ఆరు ఆడు ఎర్ర లారీలు ఎర్ర ఎర్ర లాడీలు ఆరు ఆడు పచ్చ లారీలు. పచ్చ లాడీలు మళ్ళా లారీలు. మొత్తం చెప్పు. ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు ఆడు ఎల్ల లాడీలు ఆడు పచ్చ లాడీలు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు. అరే వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని చెప్పి పీకేస్తే నీ పీక కోచేస్తా. ఓకే,